హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఇకో ఫ్రెండ్లీ గణేష చేయడం చూద్దామండి. నేనైతే ఇక్కడ వాల్ పుట్టి అలాగే వుడ్ పౌడర్ యూస్ చేస్తాను. మట్టితో చేస్తే ఇంకా మంచిది, బాగుంటుంది కూడా. బంకమట్టి అదంత ఈజీగా దొరకదు కాబట్టి నేను దీంతో చూపిస్తున్నాను. ఫన్ ఆర్ట్ అండి, యాక్టివ్గా ఉంటాం అనమాట. టైం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను వుడ్ పౌడర్ అలాగే వాల్ పుట్టి యూస్ చేస్తున్నాను. ఇలా ఒక బేస్ తీసుకుంటున్నానండి. ఊరికే ప్లేట్ను అలా పేపర్ పెట్టాను పైన అనమాట. ఒక వేస్ట్ బౌల్ తీసుకొని, ప్లాస్టిక్ బౌల్ తీసుకొని ఇలాగా వుడ్ పౌడర్ అండ్ వాల్ పుట్టి యాడ్ చేస్తాను. వాల్ పుట్టి అరౌండ్ ఒక 6-7 స్పూన్స్ యాడ్ చేస్తానండి. అలాగే వుడ్ పౌడర్ కూడా ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తాను. వుడ్ పౌడర్ యాడ్ చేయడం ఆప్షనల్ అండి, లేకపోతే వాల్ పుట్టి అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మట్టి దొరికితే మట్టితో కూడా చేయొచ్చు. బంకమట్టి అంత ఈజీ కాదు ఇప్పుడు బంకమట్టి దొరకడం అనేది. ఇలాగ గ్లూ కూడా యాడ్ చేస్తున్నాను. వుడ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల బ్రేకేజ్ అంటూ ఉండదండి. ఏది చేసినా సరే ఇలా గ్లూ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేస్తూ కలపాలన్నమాట. మనకి చపాతీ డౌలా రావాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తానండి, స్టిక్కీనెస్ ఉండకుండా. సో ఇలాగా మనం చపాతీ డౌలా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. స్టిక్కీనెస్ పెద్దగా ఉండదన్నమాట, నీట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత వెంటనే వర్క్ చేస్తే సరిపోతుందండి, లేకపోతే మళ్ళీ హార్డ్ అయిపోతుంది, కష్టం అనమాట మళ్ళీ ఐడిల్ తయారవడం. కాబట్టి ఐడిల్ చేద్దాం ఇప్పుడు. చాలా సింపుల్గా చేస్తున్నానండి, బేసిక్కే ఇది. పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు చూస్తే మాత్రం. చిన్నప్పుడు మేము ఊరికే ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళం అనమాట. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి, నాకు వచ్చినట్టు సింపుల్గానే చూపిస్తున్నాను. టూత్ పిక్స్ కూడా యూస్ చేస్తున్నానండి. అలాగే వాటర్తోని ఇలా బ్లెండ్ చేస్తున్నాను అనమాట, ఐడిల్ అనేది నీట్గా రావడం కోసం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ. ఇలాంటివన్నీ ఫన్ ఆర్ట్ అండి, చెయ్యాలని ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి మార్కెట్లో. కాకపోతే మనం యాక్టివ్గా ఉంటాం అనమాట, మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, క్రియేటివిటీ వస్తుంది మనకైనా పిల్లలకైనా. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదండి. కలర్స్ కూడా నేను ఏమి వెయ్యను, జస్ట్ నేను అలా చేస్తున్నాను, చేసి చూపిస్తున్నాను మీకు. టైంని బట్టి, టైం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదండి.
కళ్ళకి ఇలాగా లవంగాలు ఉంటే యూస్ చేస్తున్నానండి. సో ఇదండి నాకు వచ్చినట్టు చేశాను. ఏదో ఫన్ ఆర్ట్ అనమాట. లాస్ట్లోని ఇలా ప్లేట్లోని ఉండ్రాలు కూడా పెట్టేస్తున్నాను. అప్పుడే కంప్లీట్ అయినట్టు కదా. మన ఛానల్ ఎక్కువ ఆర్ట్సే కాబట్టి సరదాగా చేశాను, సరదాగా షేర్ చేస్తున్నానండి మీతోని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.